హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కిలాడి కుర్రాలు అనే ఒక మూవీ చాలామందికి తెలిసి ఉండదు. ఇది ఒక కొత్త డైరెక్టరు, కొత్త క్యాస్ట్ అండ్ క్రూతో మూవీ అనేది తీయడం జరిగిందండి. ఆల్మోస్ట్ షూటింగ్ అనేది అంతా అయిపోయింది. ఫ్రెండ్షిప్ డేకి మనకి ఫ్లై ఫ్లై సో హై అని చెప్పి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేసినారు ఆదిత్య మ్యూజిక్ అండర్లో. ఈ మూవీకి మనకి కోటి గారు అనుకుంటా లిరిక్స్, దొరబాబు సిహెచ్ అనే కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. ఈ మూవీ సాంగ్ చూస్తే చాలా బాగుందండి. ఈ రోజు నిన్న మనకి ఫస్ట్ సింగిల్ అనేది మూవీ తరఫున రిలీజ్ అయింది. ఇలా వీలుంటే ఆ ఫస్ట్ సింగిల్ కూడా మీకు షార్ట్స్ పరంగా పెడతానండి. దీంట్లో వచ్చేసి ఈ మూవీని ఎందుకు అంత ప్రమోట్ చేస్తానంటే కొత్త కొత్త డైరెక్టర్స్ని, కొత్త కొత్త కాస్టింగ్ని మనం ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్, చాలామంది డైరెక్టర్స్ ఏదో భయానికి అట్లా ఉండిపోతున్నారు. వీళ్ళు ముందు రావడము, ముందు వచ్చి ఇంకా కొంతమంది డైరెక్టర్స్ నేను చేయగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు వస్తారండి. చాలా సాంగ్ పరంగా చూస్తే కూడా సాంగ్ చాలా బాగుందండి. కోటిగా చెప్తున్నానండి లిరిక్స్. మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. ఫ్లై ఫ్లై సోహాన్ కొడితే సాంగ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసి తర్వాత సాంగ్ అనేది ఫ్రెండ్షిప్ డేకి రిలీజ్ చేసినారండి. లిటరలీ సాంగ్ అయితే చాలా బాగుందండి. దీంట్లో మా సీనియరు, అంటే ఇక బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ సీనియరు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఈ మూవీకి. సాయి బాలాజీ, శ్రీ బాలాజీ ఉంటుందండి. నేనేమి ఆలనీళ్ళని అడిగి చూడలేదు, అన్న పెట్టిండి ఇట్లా బాగుంది ఒకసారి సాంగ్ చూడరా అన్నాడు. ఒక 5 to 6 times సాంగ్ అనేది విని నేను వీడియో తీయడం జరిగిందండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ సాంగ్ లింక్ అనేది కూడా పెడతానండి. ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో సాంగ్ అనేది అవైలబుల్ ఉందండి. చాలా బాగుందండి సాంగ్. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, మేబీ చిన్న మూవీ కదా అని చెప్పి ప్రొడ్యూసర్ అనేవి ప్లస్ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, దానివల్ల మూవీ అనేది డిలే అవ్వచ్చు. ఫస్ట్ సింగల్ అయితే ఈరోజే రిలీజ్ అయింది. మనకి నేషనల్ అవార్డు బేబీ మూవీ వన్ ఆఫ్ ద మెంబర్ వచ్చేసి మూవీకి ఫస్ట్ సింగల్ లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది ఆ వీడియో కూడా. నేను ఎందుకు ఈ మూవీని ఇంత గుచ్చి వీడియో సాంగ్కే వీడియో తీస్తున్నానంటే మీకు చెప్పినానంటే ఆల్రెడీ కొత్త కొత్త టాలెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలండి. ఒక మూవీ రివ్యూగా నాకు కూడా ఈ వీడియో తీయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. నేను ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నా. ఈ మూవీ నాకు దగ్గర ఒక 10 to 15 days బ్యాక్ అన్న నాకు సాంగ్ ప్రోమో అన్నీ పెట్టిండు చూడరా అని చెప్పి, ఇక నాకు వేరే మూవీస్తో మూవీ రివ్యూస్ ప్లస్ చిన్న చిన్న వీడియోస్తో ప్లస్ ఆఫీస్ వర్క్ అన్నీ పెండింగ్ అయిపోయి రివ్యూ అనేది కొంచెం డిలే చేసినానండి. మూవీ అయితే నేను మూవీ ట్రైలర్ వస్తే ట్రైలర్ రివ్యూ చేస్తానని, టీజర్ వస్తే టీజర్ రివ్యూ ఇస్తాను. మూవీ ఫస్ట్ డేనే మూవీ చూసి మూవీ రివ్యూ కూడా ఇస్తానండి. నేను చెప్తున్నా మాకు తెలిసిన అని చెప్పి నేను ఏమంటారు పాజిటివ్ రివ్యూ అనేది సినిమా బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్పి అన్న రివ్యూ అయితే నేను ఇవ్వనండి. సినిమా ఎట్లా అంటారో నీకు తెలుసు, మా ఛానల్ ముందు నుంచి చూసినారు. ఎంత పెద్ద సినిమా అనే బాగలేదంటే బాగలేదనేది చెప్తానండి. అంత సొంత ఫ్రెండ్స్ అన్న రిలేటివ్స్ అన్నా కానీ వాళ్ళ కోసం నేనైతే ఫేక్ రివ్యూ అనేది ఇవ్వనండి ఛానల్లో. నాకైతే మూవీ అయితే పక్క అన్న అంత ఈజీగా ప్రతి దానికి వెళ్ళాడు. అన్నకు చాలా ఛాన్స్లు వచ్చినా కానీ ఆగిపోయిందంటే ఒక మంచి కంటెంట్ స్టోరీ కోసమే ఆగిండు. ఈ మూవీలో అంత మంచి స్టోరీ ఉందేమో అందుకనే మూవీకి అన్న వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసిండు. నాకు తెలిసి మేబీ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ చేసినారంటే ఒక 3 friends చుట్టూ ఈ మూవీ అనేది నడుస్తుందేమో. అలా సర్కమ్స్టాన్సెస్ ప్లస్ అలా బాధలు, హ్యాపీనెస్, వాళ్ళ ఫ్రెండ్షిప్లో జరిగినవి అన్నీ చూపిస్తారేమో. మేబీ మన చిన్ననాటి ఫ్రెండ్స్ మనకు గుర్తు రావచ్చేమో, మన ఫ్రెండ్షిప్లో జరిగిన గొడవలు మంచి అన్నీ గుర్తు రావచ్చేమో మనం చెప్పలేము. కిలాడి కుర్రాలు అయితే పేరైతే పెట్టినారు. మూవీ ఈ జనరేషన్ తగ్గట్టే ఉంటుందని నేనైతే ఆలోచిస్తున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.